హాయ్ ఫ్రెండ్స్, గురువారం సందర్భంగా బాబా గురించి ఒక అధ్యాయంలో ఇన్సిడెంట్ చెప్పదలుచుకున్నానండి. సాయి సచ్చరిత్రలో 29వ అధ్యాయంలో మద్రాస్ భజన సమాజం గురించి రాయబడి ఉంది. అది బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 1916వ సంవత్సరంలో ఒక మద్రాస్ భజన సమాజం వాళ్ళు ఊరూరి తిరిగి డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి భజనలు పాటలు పాడి సంచార యాత్ర చేస్తుంటారండి. వాళ్ళు కాశీ బయలుదేరుతారు. కాశీ దారిలో ఎవరో చెప్తారు, అహ్మద్ నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకా దగ్గర షిర్ది అనే గ్రామంలో సాయి అని ఒక యోగీశ్వరుడు ఉన్నారు. ఆయన కళాకారుల్ని డబ్బుతో సన్మానిస్తూ ఉంటారు ఆయనకి నచ్చితే అని ఇలా చెప్తుంటారు. ఈ వార్తలు ఇవాళ అట్రాక్ట్ అయ్యి బాబా దగ్గరికి ప్రయాణం అవుతారు. ఒక పురుషుడు, వాళ్ళ భార్య, వదిన, వాళ్ళ కూతురు, మొత్తం నలుగురు ఉంటారండి. అయితే వీళ్ళల్లో ఒక యజమానురాలు మాత్రం డబ్బు మీద ఆవిడకి ఆశ లేదు. బాబాని పరమ భక్తిగా రెండు చేతులు జోడించుకుని ప్రార్థిస్తుంది. అప్పుడు ఆయన ఆవిడ ఇష్టదైవమైన శ్రీరాముడిగా దర్శనమిస్తాడు. ఆవిడకి ఆనంద బాష్పాలు రాలిపోతుంటాయి. ఆవిడ చాలా తన్మయత్వంలో ఉంటుంది. తర్వాత ఈ విషయం భర్తకి చెప్తుంది. భర్త అసలు ఎగతాళి చేస్తాడు. మా అందరికీ బాబా కనబడితే నీకు రాముడు ఎలా కనపడ్డాడు అని చెప్పి ఎగతాళి చేస్తాడు. తర్వాత అప్పుడప్పుడు ఆవిడకి మనసులో ఏ దురాలోచనలు లేనప్పుడు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆవిడకి రాముడిగానే కనపడటం జరుగుతుంది. తర్వాత ఇతనికి ఒకరోజు రాత్రి కల వస్తుంది ఎవరికి, భర్తకి. అందులో అతను పోలీసుల చేతిలో బందీ అయిపోయినట్టు వస్తుంది. అతనేమో బాధగా అలా ఉంటున్నప్పుడు బాబాని అడుగుతాడు. బాబా, నీ దగ్గరికి వచ్చాము ఎంతో ఆశపడి, నువ్వేమో నేను ఇలా అరెస్ట్ అయితే మీరు నన్ను వదిలించలేవా అని అడుగుతాడు. అది నీ కర్మ ఫలితం అని బాబా చెప్తారు. ఒకవేళ కర్మ ఫలితం అయితే నీ సముఖమున నిప్పు ముందు ఎండుగడ్డి వల్ల ఎందుకు దహించరాదు నా కర్మ వల్లే అని అడుగుతాడు. నీకట్టి నమ్మకం ఉన్నదా అని బాబా అడిగితే ఉందని చెప్తాడు. అప్పుడు వెంటనే కళ్ళు మూసుకోమంటే ఎవరో పడిపోయిన పెద్ద శబ్దం వస్తుంది. ఈ పట్టుకున్న పోలీసులు అందరూ రక్త మడుగులో కింద పడిపోయి ఉంటారు. అప్పుడు వెంటనే ఇంకా నీకేమైనా కోరికలు ఉన్నాయా అంటే నా గురువుని చూడాలని ఉందంటాడు. రామదాస్ అని చెప్తాడు. వెనక్కి తిరిగి చూడమంటే వాళ్ళ రామదాస్ గురువు గారు కనబడతారు. ఆయన కాళ్ళకు దండం పెట్టుకునేంతలో ఆయన అదృశ్యమవుతాడు. తర్వాత ఈ బాబాని చూసి, ఏంటి బాబా నువ్వు ముసలివాళ్ళలా కనబడుతున్నావు అంటే, ఏది నాతో పరిగెత్తి చూడని చెప్పి పరిగెడతాడు. ఆ పరుగులో, ఆ దుమ్ములో బాబా అదృశ్యమైపోతాడు. ఈ కళ మామూలుది, కానీ అందులో ప్రశ్నోత్తరాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయండి. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్లు అయి ఉంటాయన్నీ. అలాగే అతను ఇంకో మాట కూడా అంటాడు, నువ్వు ముస్లిం అయ్యుండి మీ హిందువులు పాడు చేస్తున్నావు అనుకుంటున్నానని చెప్తే, ఆయన అప్పుడు బాబా అంటారు, మీ ఇంట్లో పంజా లేదా, మొహం అప్పుడు మీరు పూజించట్లేదా, అలాగే కార్బీబీ అని ముస్లిం దేవత లేదా, ఆవిడని మీరు మీ ఇంట్లో సెలబ్రేషన్స్ అప్పుడు ఆవిడని శాంతింపజేయట్లేదా అని ఇలా అడుగుతాడు. అవి అన్నిటికీ ఒప్పుకుంటాడు అతను. అతనికి ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతాడు. తర్వాత ఈ విధంగా రాయబడి ఉన్నదండి సచ్చరిత్రలో. కాకపోతే ఇందులో ప్రశ్నోత్తరాలు మనకి ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ భజన సమాజానికి తర్వాత బాబా ఒక ₹2 మిఠాయి, ₹2 దక్షిణగా ఇస్తారు. ఆ భజన సమాజానికి సిద్ధిలో అయితే డబ్బు రూపంలో ఎక్కువ దొరకలేదు, కానీ అన్నిటికంటే విలువైన బాబా ఆశీర్వాదం దొరికింది. దాంతో ఆ భజన సమాజానికి తర్వాత చాలా డబ్బు గడిస్తారు. ఈ విధంగా సత్యతలో రాయబడి ఉన్నదండి. మరో అంశంతో కలుసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. బై.